తేలు కుట్టినప్పుడు ఉపశమనం కోసం మా ఇంట్లో మా నాన్నగారు ఒక మందు చేసేవారు. అదేంటనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. నిజానికి కొన్ని విషయాల్ని ఎవరితోనూ షేర్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే దాని యొక్క విలువ పోతుంది, ఒక నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. కొంతమందికి మాత్రమే చెప్పేవాళ్ళు. ఎటువంటి వాళ్ళంటే దాని మీద నమ్మకం ఉండి శ్రద్ధగా భక్తిగా ఇతరులకు మేలు చేయాలి అనే భావన ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పేవాళ్ళు, మిగతా అందరికీ చెప్పేవాళ్ళు కాదు. సరే, అటువంటి విషయాన్ని మనం ఈరోజు మనమందరం షేర్ చేసుకుందాం. అదేంటంటే, ఏదైనా తేలు కుట్టినప్పుడు చెయ్యి మండుతూ దాని నొప్పి కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఇంతవరకు ఏమీ కుట్టలేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ చెప్పే వాళ్ళని బట్టి, అలాగే ఆ మందు వేసుకున్నప్పుడు తగ్గడము అనే దాన్ని బట్టి కూడా, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సరే, ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్తే, ఇదేంటంటే ఒక కాటన్ బట్టని తీసుకోవాలండి. ఒక 15-20 సెంటీమీటర్ల వరకు, 15 చాలు. మరి కొంతమందికి రెండు చోట్ల అలా కుడుతుంది. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొని 2 చోట్ల మందు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే 15 సెంటీమీటర్ల వరకు చాలు. ఈ 15 సెంటీమీటర్ల ప్యూర్ కాటన్ బట్టని తీసుకోవాలి, లేదా పత్తి తీసుకున్నా పర్వాలేదు. దీన్ని పూర్తిగా కాలనివ్వాలి, పూర్తిగా నల్లగా మసి అయిపోవాలన్నమాట. ఇది మసి అయిపోయి చల్లారేలోపు ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని దాన్ని బాగా నలిపి రాళ్ళు పుల్లలు లేకుండా బాగా మెత్తగా చేయాలన్నమాట. ఈ మెత్తగా అయిపోయిన బెల్లం ముక్కని ఆ కాల్చిన బట్ట లేదా ఆ కాల్చిన పత్తి ఉంటుంది కదా, దాని మసిని తీసుకొని మెత్తగా, మరింత మెత్తగా చేయాలన్నమాట. అలా చేసి ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ ప్లేస్లో, అంటే తేలు కుట్టిన ఎక్కడో చెట్టు కింద కుడితే చెట్టు కింద పెట్టి రావడం కాదండి, మన వేలిక కాలిక ఎక్కడ కుట్టిందో ఆ ప్రాంతంలో పెట్టాలన్నమాట. ఖచ్చితంగా 5 నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. కొన్ని తేళ్ళు కుట్టినప్పుడు కేవలం నొప్పి మాత్రమే ఉంటుంది, విషం ఎక్కువ ఉండదు కాబట్టి అటువంటి వాటికి ఇది తొందరగా పనిచేస్తుంది. మరింత ఎక్కువ తీవ్రంగా భరించలేని నొప్పి ఉన్నప్పుడు ఈ మందును పెట్టడం వల్ల కనీసం నొప్పి తగ్గేంత వరకైనా, అంటే ఆ నొప్పిని భరించగలిగేంత వరకు తగ్గిస్తుంది అనమాట. తర్వాత నిదానంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది. తేళ్ళు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటే ఒక్కోసారి దాహం వేస్తూ ఉంటుంది. అలా దాహం వేసినప్పుడు మన వాళ్ళు ఒక చిట్కా చెప్పారు. అంటే తేలు కుట్టినప్పుడు ఏదైనా తినడము తాగడం లాంటివి చేయకూడదట. భరించలేని దాహము అలా ఉన్నప్పుడు మాత్రం ఈ బెల్లమునే కాస్త కాచి, అంటే ఆ నీళ్ళని మాత్రమే కొంచెం తాగవచ్చట. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా తేలు కుట్టింది అని ఇంటికి వస్తే మేము వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళము. మాకేమో సరదాగా అనిపించేది, పాపం వాళ్ళు నొప్పితో బాధపడేవాళ్ళు. మా నాన్నగారిని తొందర పెట్టేవాళ్ళం అనమాట. త్వరగా తీసుకురండి, మందు త్వరగా తీసుకురండి అని తొందర పెట్టేవాళ్ళము. కానీ పాపం వాళ్ళే నొప్పి భరిస్తూనే తయారు చేయనియండి అన్నట్టుగా వాళ్ళు అదే నొప్పిలోనే మాట్లాడేవాళ్ళు. ఆ నొప్పితో బాధపడుతున్నప్పుడు వాళ్ళని చూసి, నొప్పి తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని చూసినప్పుడు మాకు కొత్త మనిషిని చూసినట్టుగా అనిపించేది. ఏదేమైనా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం నాకు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మరో వీడియోలో మరో మంచి విషయంతో కలుద్దాం. మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి.